శ్రీ వాల్మీకి రామాయణము బాలకాండంలో ఉన్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే శ్రీరాముని వనగమనకై కైకాయను తొందర పెట్టుట, దశరథనకు తల్లి కైకేయినికి ప్రణమిల్లి శ్రీరాముడు కౌసల్యామాత మందిరముకు చేరుట అనే ఘట్టాన్ని చూస్తున్నాము. కైక పలికిన మాటలు మిక్కిలి అప్రియములు, లోకదృష్టిలో మృత్యువుతో సమానములు. అనగా సామాన్య మానవుడు వాటిని విన్నచో వాని గుండె బ్రద్దలు అగును. కానీ కామక్రోధాది అరిషడ్ వర్గమును జయించిన శ్రీరాముడు ఆ మాటలను విని ఏమాత్రము వ్యత చెందక ఆమెతో ఇట్లు అనెను: అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తాను. రాజ ఆజ్ఞను శిరసావహిస్తాను. ఈ అయోధ్య నగరమును విడిచి జటావల్కల దారినై వనవాసమునకు వెళ్తాను. కానీ ఎదురులేనివాడు, శత్రు సంవార సమర్థుడైన మహారాజు నా స్వభావమును ఎరిగి ఎప్పటి వలె నన్ను ప్రియవచనములతో పలుకరించుట లేదో తెలుసుకొన కోరుచున్నాను. అమ్మా, నీ సమక్షముననే నుడువుచున్నాను. జటాధారినై నారచీరలను ధరించి వనములకు వెళ్ళెదను. ఇంకా నీవు కోపమును వీడుము, ప్రసన్నురాలవు కమ్ము. కృతజ్ఞత గల మహారాజు నాకు ఇతుడు, గురుడు, తండ్రి. అట్టివాడు ఆజ్ఞాపించుచుండగా విశ్వాసపాత్రుడనై నేను ఆయనకు ప్రియమైన కార్యమును ఏల చేయను. మహారాజు భరతుని పట్టాభిషేకమును గూర్చి స్వయముగా నాకు తెలుపలేదు. ఆ విషయమే నా మనస్సును క్షోభపరిచి హృదయమును దయించి వేయుచున్నది. సోదరుడైన భరతుని కొరకై నేను రాజ్యమునే కాదు, అత్యంత ప్రీతికరములైన ప్రాణములను, సంపదలను, కడకు సీతను సైతము ఎవ్వరును అడగకుండానే స్వయముగా సంతోషముతో తప్పక ఇచ్చివేయుదును. ఇంకా మహారాజైన నా తండ్రి నీకు ప్రియమును గూర్చుటకై ప్రతిజ్ఞ చేసి అందులకై తానే నన్ను అడిగినచో ఆయన మాటను నేనెట్లు పాటింపకుందును. శ్రీరామునికి భరతునిపై గల సోదర ప్రేమే ఎంత అపూర్వమైనది ఇక్కడ తెలుస్తుంది. కనుక ఈయనను తండ్రి గారిని నీవు ఓదార్చుము. అయ్యో, ఇది ఏమి? మహారాజు నేలవైపు చూచుచు తిన్నగా కన్నీరు కార్చుచున్నాడు. రాజశాసనం అనుసరించి భరతుణ్ణి అతని మేనమామ ఇంటి నుండి కొనివచ్చుటకై మిక్కిలి వడిగల గుర్రములపై దూతలు నేడే వెళ్ళుదురు కాక, ఎట్టి సంకోచము లేకుండా తండ్రి ఆజ్ఞను శిరసావహించి నేను ఇప్పుడే ఇటు నుండి ఇట్లే 14 సంవత్సరములు వనవాసము చేయుటకై దండకారణ్యమునకు వెళ్ళెదను. శ్రీరాముని మాటలకు సంతసించి కైకేయి ఆయన వనవాస ప్రయాణమునకు తహతపడుచున్నదై అతనిని తొందర పెట్టుచు ఇట్లు అనెను: ఓ రామ, అట్లే కానిమ్ము. మేనమామ ఇంటి నుండి భరతుణ్ణి కొనివచ్చుటకై వడిగల గుర్రములపై దూతలు వెళ్ళేదరు. వనవాసమునకు స్వయముగా సుముఖుడవై ఉన్న నీవు జాగు చేయుట తగదని నేను అనుకొందును. కాబట్టి ఇక్కడ నుండి ఇప్పుడే నీవు వనములకు బయలుదేరుట మంచిది. ఓ నరశ్రేష్ఠ, రాజు స్వయముగా నీతో మాట్లాడటకు సిగ్గుపడుచున్నాడు. ఈ విషయము అంటే ఆయనతో నీతో మాట్లాడకుండుట అంత ముఖ్యమైనది కాదు. ఈ విచారమును నీ మనస్సు నుండి తీసివేయము. ఓ రామ, శీఘ్రముగా బయలుదేరుము. ఈ నగరము నుండి నీవు వనములకు వెళ్ళినంత వరకు నీ తండ్రి స్నానము చేయడు, అన్నపానములను ముట్టడు. అంతటా ఛీ, ఎంత కష్టము వచ్చి పడినదే అని నిట్టూర్చి రాజు మూర్ఛితుడై తన బంగారు పర్యంకంపై పడిపోయెను. అప్పుడు శ్రీరాముడు మహారాజును లేవదీసి కూర్చుండబెట్టెను. కొరడాతో గుర్రమును అదిలించినట్లు కైకేయి తనను ప్రేరేపింపగా అతడు వన గమనమునకు త్వరపడసాగెను. దుష్టురాలైన కైకేయి పలికిన దారుణమైన అప్రియమైన వచనములను విని రాముడు ఏమాత్రము వ్యతచెందక ఆమెతో ఇట్లు నుడివెను: అమ్మా, నాకు రాజ్యకాంక్ష లేదు. నేను ఇచ్చటనే ఉండిపోవలనని ఆశించుట లేదు. కేవలము ధర్మమునే ఆశ్రయించి ఉన్న నన్ను ఋషితుల్యునిగా ఎరుంగుము. పూజ్యుడైన మా తండ్రికి ఏ కొంచెమైనను ప్రియము చేయగలిగి ఉన్నచో ప్రాణములను వడ్డీ అయినను అన్ని విధములుగా దానిని చేసియే తీరెదను. తండ్రికి శుశ్రూష చేయుట, ఆయన ఆజ్ఞలను పాటించుట అనువాటి కంటే మించిన ధర్మాచరణము మానవులకు మరియొకటి లేనే లేదు. పూజ్యుడైన నా తండ్రి స్వయముగా నన్ను ఆదేశింపకున్నను మీరు చెప్పినారు కదా, అదియే చాలును. నేను 14 సంవత్సరములు నిర్జన వన ప్రదేశమున తప్పక నివసించెదను. ఓ కైకేయి మాత, నన్ను శాసించుటకు నీకు పూర్తిగా అధికారం ఉన్నది. నీ ఆజ్ఞ ఎట్టిదైనను దానిని నేను శిరసావహింతును.
నీవు స్వయముగా నాకు చెప్పక రాజుతో నుడివి ఆయనకు కష్టము కలిగించితివి. దీనిని బట్టి నీవు నా గుణములను నిజముగా గ్రహించినట్లు లేదు. అమ్మా, కౌసల్యమాతకడ సెలవు గైకొని సీతను అనునయించి వచ్చేదను. నాకు ఇంత మాత్రము గడువు ఇమ్ము. అనంతరము నేడే దట్టమైన దండకారణ్యమునకు వెళ్ళేదను. ఈ రాజ్యమును భరతుడు పరిపాలింపగలడు. మరియు అతడు తండ్రి గారికి సేవలు చేయనట్లు చూడుము. ఇదియే సనాతన ధర్మము. అప్పుడు తండ్రి అయిన దశరథుడు శ్రీరాముని వచనములను విని మిక్కిలి దుఃఖంలోకి మునిగిపోయెను. శోకభారముచే కన్నీరు కార్చుచు ఏమీయూ మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడ్చెను. మహా తేజస్వి అయిన శ్రీరాముడు స్పృహను కోల్పోయి ఉన్న తండ్రి చరణములకు నమస్కరించును. పిదప అధర్మమునకు ఒడిగట్టిన కైకేయి పాదములకు ప్రణమిల్లెను. అట్లు తండ్రికి కైకేయికి ప్రదక్షిణమునొచ్చిన పిమ్మట అంతఃపురము నుండి అతడు బయటకు వచ్చి తన మిత్రులను కాంచెను. జరిగిన పరిణామములకు శోకముతో కన్నుల నీరు నిండిన వాడై సుమిత్రాదేవి కుమారుడగు లక్ష్మణుడు మిక్కిలి క్రుద్ధుడై అన్నయ్యకు రాముని వెంట నడిచెను. శ్రీరాముడు పిమ్మట ఈ సంభారములతోడనే నా ప్రియ సోదరుడైన భరతునకు పట్టాభిషేకము జరుగుగాక అని భావించుచు పట్టాభిషేకమునకై సిద్ధపరచబడిన మంగళ ద్రవ్యములకు ప్రదక్షిణ మొనర్చెను. మరలా వాటివైపే చూడక తిన్నగా అచ్చటి నుండి కదలెను. పట్టాభిషేకము ఆగిపోవటం వలన శ్రీరాముని ముఖ శోభ కించిత్తైనను తగ్గలేదు. శ్రీరాముడు తన సహజ సౌందర్య శోభలచే లోకములకే ఆనందదాయకుడు కనుక చంద్రుని సహజ కాంతిని రాత్రి తగ్గింపలేనట్లు పట్టాభిషేకము జరగకపోవటం వలన ఆయన ముఖకాంతి ఏమాత్రము తరగలేదు. రాజ్యాధికారమును త్యజించుచు వనగమనముకు సుముఖుడై ఉన్న శ్రీరామునకు జీవన్ముక్తు అంటే త్రిగుణాతీతుడైన యోగికి వలె ఎట్టి మనోవికారము కలగలేదు. స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడు శుభప్రదమైన శ్వేతఛత్రమును చక్కగా అలంకరింపబడిన వింజామరలను వలదని వారించెను. మిత్రులను, రథమును, పౌరులను, తదితర జానపదులను పంపి వైచెను. తన వనగమనము వలన దుఃఖార్తులైన ఆత్మీయులను చూచి తనలో పెళ్ళుబిగిన దుఃఖమును తనలో దిగమింగుకొనెను. ఇంద్రియములను నిగ్రహించుకొనెను. తన తల్లికి అప్రియమైనను ఈ వార్తను ఆమెకు తెలుపదలిచిన వాడై అతడు కౌసల్యాదేవి అంతఃపురమున ప్రవేశించెను. పట్టాభిషేకమును చూచుటకై చక్కగా ముస్తాబై వచ్చిన ఆత్మీయులు, ఉత్తమ గుణములు కలిగినవాడు, సత్యవాది అయిన శ్రీరాముని ముఖమున దుఃఖ సూచకమైన ఎట్టి మార్పును గమనింపలేదు. శరత్కాలమునందు పున్నమి నాడు 16 కళలతో ప్రకాశించుచున్న చంద్రుని ఆయన సహజకాంతి పండు వెన్నలా విడవనట్లు మహాబావు అయిన శ్రీరాము నుండి ఆయన విషయమున సహజమైన సంతోషము ఏమాత్రము తొలగలేదు. ఆ మహాత్ముని విషయమున అట్లు జరుగుట సముచితమే. ధీరుడు మహా యశస్వి అయిన శ్రీరాముడు తన సరసన గల జనులందరికీ మృదు మధుర వచనములతో సంతోషపరచుచు తిన్నగా తల్లి యొద్దకు చేరెను. సోదరుడైన శ్రీరాముని వలె సుఖదుఖములను సమానముగా భావించువాడు మహాపరాక్రమశాలి అయిన లక్ష్మణుడు తనలోని దుఃఖమును నిగ్రహించుకొనుచు అన్నను అనుసరించెను. శ్రీరాముడు అడిగిడు సమయమున మాతృ మందిరమంతయు మిక్కిలి సంతోషంతో నిండియుండెను. హఠాత్తుగా వచ్చి పడిన ఈ ఆపదను గూర్చి విన్నచో అచ్చటి జనుల అంటే ఆత్మీయుల ప్రాణములకు ముప్పు వాటిల్లునని అతడు శంకించెను. అందువలన అతడు తన ముఖమున ఎట్టి వికారమునకు తావీయలేదు. నరశ్రేష్ఠుడైన ఆ రాముడు తండ్రికి నమస్కరించి అచ్చటి కైకేయి మందిరం నుండి తల్లియగు కౌసల్యాదేవి భవనమునకు బయలుదేరెను. ఇంతలో స్త్రీల అంతఃపురము నుండి గొప్ప ఆర్తానాదము వినబడెను. తండ్రి ఆదేశింపకయున్నను శ్రీరాముడు తనకు తానుగా స్వయముగా అంతఃపురముకు సంబంధించిన కార్యములను అన్నింటినీ నెరవేర్చుచు మనకు సంరక్షకుడుగా ఉండేడివాడు. అట్టి రాఘవుడు ఇప్పుడు వనములకు వెళ్ళనున్నాడు. పుట్టినప్పటి నుండి కన్నతల్లియగు కౌసల్య మసలుకొనిన తీరుగానే మన విషయమున కూడా రఘువరుడు ప్రవర్తించుచూ వచ్చెను. ఎవరు ఎంతగా పరుష వచనములు పలికినను శ్రీరాముడు వారిని పల్లెత్తు మాట కూడా అని ఎరగడు. ఇతరులకు ఎప్పుడైనను కోపము కలగనట్లుగా మాట్లాడు. అట్టి పనులను చేయనే చేయడు. అంతేకాదు అతడు
క్రుద్ధులైన వారిని అందరినీ శాంతపరచుచు ప్రసన్నవదనుడై ఉండేటివాడు. అయ్యో, అట్టి మన రాముడు నేడే ఇచ్చటి నుండి అరణ్యములకు వెళ్ళిపోవచున్నాడు. అయ్యో, మన రాజు దశరథుని బుద్ధి దెబ్బతిన్నట్లు ఉన్నది. సర్వ ప్రాణులకు దిక్కైన శ్రీరాముణ్ణి అడవుల పాలు చేయుచున్నాడు. ఈ విధముగా అతడు సమస్త జీవకోటిని పరితాపములకు గురి చేయుచున్నాడు అని అంతఃపురమునందలి రాణులందరూ లేగ దూడలను ఎడబాయుచున్న ధేనువు వలె దుఃఖముతో బిగ్గరగా ఏడ్చుచు రాజును నిందింపసాగిరి. తరువాతి భాగంలో శ్రీరాముడు తన వార్తను కౌసల్యమాతకు తెలుపుతాడు. ఆమె తీరని దుఃఖమునకు గురి అయి ఆక్రందించుతూ తన వేదనను శ్రీరామునకు తెలుపుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఘట్టము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.